హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మనందరికీ తెలుసు కె. లక్ష్మీనారాయణ సారు రిటైర్మెంట్ సందర్భంగా ఈ సదస్సును సమత విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా సమకాలీన భారతదేశంలో కులగణన ఆవశ్యకత, సవాళ్ళు, సవర్గ మేధావుల పాత్ర అనే అంశం పైన ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు సారు అలాగే ప్రొఫెసర్ కె.వై. రత్నం సార్లు ప్రసంగిస్తారు. మనము లక్ష్మీనారాయణ సార్ గురించి మనం మాట్లాడుకుంటే నాకు తెలిసిన విషయాలు రిటైర్మెంట్ సందర్భం కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పోరాటం అది దళితుల పైన దాడులకు వ్యతిరేకంగా పాతపల్లిలో అదే రిటైర్మెంట్ సందర్భంగా లక్ష్మీనారాయణ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు సారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ప్రొఫెసర్ వెంకటదాస్ సార్ను కూడా వేదికపైకి రావాల్సిందిగా, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇట్లా కూర్చొని మళ్ళీ అటు వెళ్ళొచ్చు సార్ మీరు. ఇంకా అందరినీ మిగతా వాళ్ళు కూడా మీరు సారు లక్ష్మయ్య సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నడుస్తుంది. అయితే లక్ష్మీనారాయణ సారు తెలంగాణ ఏర్పడిన కొత్తలో పాతపల్లికి సంబంధించి అక్కడ దళితుల పైన జరిగిన దాడులు, వాళ్ళ గుడిసెల్లో బోయలు శవాలు పెడితే ఆ శవాలను దళితుల గుడిసెల్లో శవాలను పూడ్చిన నిందితులను శిక్షించాలని పెబ్బేరు సెంటర్లో అంబేద్కర్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తే ఆ దీక్షలను ప్రారంభించి ఆ పోరాటానికి దిశానిర్దేశం చేశాడు ఆ రోజు. ఆ పోరాటము ఆ దీక్షల సందర్భంగానే విజయవంతమై పెద్ద ఎత్తున ఒక 7,000 మంది ఆ రోజు ర్యాలీ తీయడం జరిగింది. పెబ్బేరు నుండి ఆ పాతపల్లి గ్రామానికి, అంటే సుమారు 10-11 కిలోమీటర్లు. అట్లా మనం విద్యా వ్యవస్థలో తీసుకుంటే ముఖ్యంగా ఈ మొత్తం సమస్యలు అంటే కులవర్గ పోరాటాలు విజయవంతం కావాలనడంలో సారు యొక్క పాత్ర ఈ తెలుగు ప్రాంతంలో చాలా కీలకంగా ఉంది. అణగారిన వర్గాల్లో విద్య మాత్రమే కీలక, వాళ్ళ జీవితాల్లో మార్పు తెస్తుందని చెప్పి విద్యా వ్యవస్థలో ఉన్న అనేక ఇబ్బందులు, వసతులు, విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి అని చెప్పి విద్యా పరిరక్షణ పోరాట కమిటీని సారు తన భుజాన వేసుకొని చాలా కాలంగా విద్యా వ్యవస్థ గురించి, దాంట్లో మార్పుల గురించి సారు ఇంటర్నల్గా ఉండి నాయకత్వం ఎవరు వహించినా కూడా సారు బాధ్యత తీసుకొని ఇంటర్నల్గా చాలా భుజాల మీద వేసుకొని విద్యా వ్యవస్థ పైన చాలా కీలకంగా ఇప్పటికీ కూడా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అట్లే కాకుండా ఈ సమాజానికి తాను ఏ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ ఆ సామాజిక వర్గాలు లేదా పై కులాలు అనుభవిస్తున్న వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా సారు చాలా కీలకమైన పోరాటాలు నడిపారు. అంటే తన వృత్తిలో ఉండి, విద్యా వ్యవస్థలో ఉండి, విద్య పట్ల కూడా ఆలోచించడము, కృషి చేయడము, మార్పుకు సంబంధించిన ప్రయత్నాలను పాలక వర్గాలతో మాట్లాడి
ఆ రకమైన ప్రయత్నాలు చేయడం, తను ఎక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా ఆ వచ్చిన దగ్గర నుండి ఉన్న సమస్యలను పట్ల కూడా మాట్లాడడము, దానికి సంబంధించిన దాడులు, అన్యాయాలు జరిగితే ఆ పోరాటాలలో భాగం కావడము, ప్రజలకు భరోసానియ్యడం చేయడం అనేది ఆహ్, ఒక గొప్ప ఆహ్, గొప్ప మంచి లక్షణంగా మనం తీసుకోవచ్చని చాలా కాలంగా నేను దాదాపు నాకు లక్ష్మీనారాయణ సారు 15 ఏళ్లుగా నాకు పరిచయం. అంతకుముందు తెలియదు. తెలంగాణ మూవ్‌మెంట్ తర్వాత నేను చూస్తున్న 15, 20 ఏళ్లుగా. అట్లా అనేక రంగాల్లో సారు కృషి ఉంది. ఈ సందర్భంగా మనము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అంటే సార్‌ని గుర్తు చేసుకోవాలి రిటైర్మెంట్ సందర్భంగా అని చెప్పి ఒక చిన్న ప్రయత్నమైనా సరే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి సంస్థ ఆల్ ఇండియా కన్వీనర్ బండారు లక్ష్మయ్య సార్ మాట్లాడతారని తెలియజేస్తున్నాను.